వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని రాజా పానగాల్ రోడ్ 4వ లైన్ నందు ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. టీం గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే దామచర్లకు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తూము రాజేష్ మిత్ర బృందం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వడా చైర్మన్ షేక్ రియాజ్తో పాటు టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, బండారు మదన్, తూము సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్లాన్ చేస్తున్నాం भाषा भाषा भाजी घेऊ बघ जनार्दन इड्दिप्पु దానికి ఉండే తర్వాత అరే కెమెరా కదిలి బాగా ఎవరు కెమెరా పెట్టుకున్నా రియదేనా రియదేనా రియాజ్ భాయ్ ఒక్క నిమిషం సెవెన్ నన్ను కూడా వెనకరా వెనక్కి జరిగితే రాయేసి ముందే ముందే రాజేష్ నుంచి అయిపోయిందా? అయిపోతే నిలబడి అయిపోతే నిలబడి అన్ని బాగా. ఈరోజు వినాయక చవితి సందర్భంగా 27వ డివిజన్లో వినాయక విగ్రహాలకి ఈరోజు మన వడా చైర్మన్ గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు, ఇంకా నగర పార్టీ అధ్యక్షులు, మళ్ళా మన కమ్మ వెంకటేశ్వర గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, అందరూ కూడా పెద్దలంతా కూడా ఈరోజు ఈ బొమ్మ దగ్గరికి వచ్చాం. ఈరోజు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం ఏరియాలో పెట్టారు. తూము సుబ్బారావు గారు కానీ, రాజేష్ గారు కానీ వీళ్ళంతా ఆధ్వర్యంలో
కాబట్టి వినాయక చవితి అనగానే అందరూ కూడా కుటుంబాలు కూడా ఒక దగ్గరికి రావటం, అందరూ కూడా కలిసి భోజనం చేయటం ఒక సాంప్రదాయం. అది దాని ఉద్దేశంగానే ఈరోజు ఈ డివిజన్లో పెట్టడం, ప్రముఖులంతా కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషం. కాబట్టి అందరం కూడా వచ్చాం. వినాయక స్వామి ఆశీస్సులతో అంతా మంచి జరగాలి. వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో ఈ ఏరియాలో పెట్టుకున్నారో ఈ ఏరియా అంతా కూడా బాగుండాలి, అందరూ ప్రజలు కూడా బాగుండాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. 27వ డివిజన్లో తుమ్ము సుబ్బారావు గారి ఆధ్వర్యంలో వినాయకుడు పూజ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా పాల్గొనడం, ఇక్కడ ప్రజలందరికీ కూడా ఆ వినాయకుని ఆశీస్సులు నిండుగా ఉండాలి, ఒంగోలు నియోజకవర్గ ప్రజలు కూడా ఎప్పుడు సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ కార్యక్రమం జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇంతే ఉత్సాహంతో జరుపుకుంటూ ఎటువంటి గొడవలు లేకుండా ఈ వినాయక చవితి ఉత్సవాన్ని ఇక్కడ జరిపినటువంటి అందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన కోర్ట్ సెంటర్లో రాజమపాలెంలో 4th లైన్లో గత 11 సంవత్సరాలుగా టీమ్ గణేష్ ఆధ్వర్యంలో మీ బొమ్మను పెట్టున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తూ ఉంటాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం మన రాజాపట్నం 4th లైన్లో జరుగుతుంది. ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ వారం శనివారం 13వ తారీఖున స్వామివారి నిమజ్జనం జరుగుతుంది. సాయంత్రం నుండి స్వామివారి నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.